Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Prelims 2026 అయిపోయింది. సో స్టూడెంట్స్ అంతా సెలెక్ట్ అవ్వని వాళ్ళు లేకపోతే కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు అందరూ కూడా 2027 ప్రిలిమ్స్ కోసం ఎదురు చూపులు లేదా దానికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని ప్రిపేర్ చేసే పనిలో ఉంటారు. అయితే వన్ ఆఫ్ ద కామన్ థింగ్ ఏంటంటే ఎవరైతే మొన్న 2026 ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చారో ముఖ్యంగా సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్స్తో పాటు కొంతమంది బిగినర్స్ అంటే ఎవరైతే సీరియస్గా 2027 ప్రిలిమ్స్కి అటెంప్ట్ ఇవ్వాలనుకున్నారో సో జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ అంటే ఇంకా సిలబస్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వలేదు, సిలబస్ అంటే ఏంటో తెలీదు, అయినప్పటికీ కూడా 2026 అటెంప్ట్ ఒక్కసారి ఇద్దాము, సో జస్ట్ ఒకసారి అటెంప్ట్ ఇచ్చి మన ఎబిలిటీస్ ఏంటి, మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది అని తెలుసుకుందామని మోస్ట్ ఆఫ్ ద 2027 టార్గెట్ చేసే ఆస్పిరెంట్స్ 2026 ప్రిలిమ్స్ అటెంప్ట్ అపియర్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో 100% యూ కెన్ కోరిలేట్ యువర్ సెల్ఫ్, ముఖ్యంగా పేరెంట్స్ కూడా. ఎందుకంటే సార్ నాకు వచ్చిన కాల్స్లో ముఖ్యంగా పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కామన్గా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని థింగ్స్. సార్ మా వాళ్ళు లేకపోతే మా అమ్మాయి 2027కి సీరియస్గా అటెంప్ట్ అపియర్ ఇవ్వాలనుకుంటుంది, ఇంకా ప్రిపరేషన్ ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ న్యూస్ పేపర్ పైన పైన ఎన్సీఆర్టీస్ చదివిందలా జస్ట్ తనకు తెలుసుకుందాం అని చెప్పి అటెంప్ట్ ఇచ్చింది అన్నారు. సార్ తనకి 60+ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పారు. సేమ్ అట్లాగే ఇంకొంతమంది సార్ మా వాడు జస్ట్ 2026 ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చారు, సో ఆల్మోస్ట్ ఒక 15-16 మార్కులు వస్తున్నాయి, సో ఏం ప్రిపేర్ అవ్వలేదు, మరి తాను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం కరెక్టా కాదా అని అడిగారు. అంటే ఇప్పుడు ఎవరైతే 2 కేసెస్ చెప్పానో ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ అటెంప్ట్ అసలు ఏం ప్రిపరేషన్ లేకుండా ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఇది జస్ట్ ఒక బొమ్మ బొరుస టాస్ హెడ్స్ ఆర్ టైల్స్ అన్నట్లుగానే మీకు ఫర్ సపోజ్ మొన్న ఇచ్చిన అటెంప్ట్లో మీకు ఎక్కువ మార్కులు వస్తే మీకు చాలా క్యాలిబర్ ఉన్నట్టు, మీకు తక్కువ మార్కులు వస్తే అసలు మీరు దీనికి సూటబుల్ అవ్వరు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఏం ప్రిపేర్ అవ్వకుండా ఒక 10th క్లాస్ స్టూడెంట్కి కూడా, ఎందుకంటే హీ కెన్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ చదవగలుగుతాడు కదా, చూసి ఏదో తనకు తోచినట్లుగానో 1, 2, 3, 4 అలా పెట్టేసి వస్తారు. సో ఎక్కువ మార్కులు రాగానే నువ్వు 100% ఐఏఎస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్, తక్కువ మార్కులు రాగానే అసలు నీకు అదృష్టమే లేదు, నీకు ఛాన్సెస్సే లేవు అని ఫిక్స్ అవ్వడానికి లేదు. మొన్న అటెంప్ట్లో ఏమీ తెలియకుండా ఎవరైతే అటెంప్ట్ ఇచ్చారో దెర్ ఈస్ నథింగ్ టు డిసైడ్ వెదర్ యు ఆర్ కేపబుల్ ఆర్ నాట్. సో నెక్స్ట్ 2027కి ఎవరైతే సీరియస్గా సరే అయిపోయింది, ఒక అటెంప్ట్ ఇచ్చారు, పేపర్ ఏంటో తెలుసుకున్నారు, ఇప్పుడు 2027కి అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్, సో ఎవరైతే అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ May 23rd, 2027. May 23rd, 2027 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో దానికి తగ్గట్టు ఇవాల్టి నుంచి లెక్క పెడితే ఎగ్జాక్ట్లీ సో కొంచెం ఒక 10 days అటు ఇటుగా వీఆర్ హ్యావింగ్ 1 year టైం. ఈ 1 yearని ఎంత సిస్టమాటికల్గా మనము ప్రిపేర్ అవుతే 100% మన సక్సెస్ దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ దీనికంటే ముందు చాలామంది తెలుగు స్టేట్స్లో ఉన్న పేరెంట్స్ తమ స్టూడెంట్స్ని, తమ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనగానే ఢిల్లీ ఆలోచించి సో ఢిల్లీకి పంపించేద్దాము, అవునన్నా కాదన్నా తీసుకెళ్ళి ఢిల్లీలో పడేస్తే ఎలాగో అలాగా వాళ్ళు ఈదుకుంటూ వచ్చేస్తారు అన్న రాంగ్ మిత్తులు లేకపోతే పిచ్చి భ్రమలో లేకపోతే రాంగ్ భ్రమలో ఉన్నారు. మీ అందరికీ కూడా చాలా క్లియర్ కట్ నోషన్ చెప్తున్నాను. అంతకుముందే నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఢిల్లీకి హైదరాబాద్కి ఉన్న థింగ్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆ భ్రమ లేకపోతే ఏదైతే వర్డ్ యూజ్ చేశానో ఏది అఫెన్సివ్గా కాదు, మీకు ఆలోచించడానికి ఒక క్వశ్చనింగ్ ఎబిలిటీ లాగా థింక్ చేయడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్లో చెప్పే పాలిటీ, ఢిల్లీలో చెప్పే పాలిటీలో ఏమాత్రం మార్పులు ఉండవు. హైదరాబాద్లో చెప్పే హిస్టరీ, ఢిల్లీలో చెప్పే హిస్టరీ ఏమాత్రం మార్పులు ఉండదు. ఇక్కడ కవరేజ్ చేసే సిలబస్, అక్కడ కవరేజ్ చేసే సిలబస్లో అదే యూపీఎస్సీ సిలబస్, ఇద్దరు ఫ్యాకల్టీస్ రెఫరెన్స్గా ఉంటుంది, ఏమీ మారదు. ఓన్లీ థింగ్ ఏంటంటే చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మారుతుంది. సో పిల్లలు ఒక తెలియని క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్తారు, నథింగ్ మోర్ దెన్ దట్. సో 2027కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎందుకంటే కష్టం మీద వాళ్ళకు కుదరకపోయినా
ఢిల్లీ అయితేనే మా వాళ్ళు బ్యూరోక్రాట్స్ అవుతారు, సివిల్ సర్వెంట్స్ అవుతారు అని మాత్రం అనుకోకండి. హైదరాబాద్ ఆల్సో డెవలప్డ్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో 2 కూడా సరి సమానంగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ రిమూవ్ ఇట్. సో నెక్స్ట్ ఎవరైతే 2027కి ఇస్తున్నారో వీఆర్ హ్యావింగ్ 1 ఇయర్. సో ఈ 1 ఇయర్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో స్టూడెంట్ ఏం చేస్తారంటే, సో వీ విల్ బి జనరల్లీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో మీరు ఇటువంటి నోషన్లో ఉంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేద్దాము, ఆ తర్వాత మెయిన్స్ కంప్లీట్ చేద్దాము అన్న నోషన్లో ఉంటే కంప్లీట్ పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిలిమ్స్లో ఉన్న టోటల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ సీసాట్ 100% అవన్నీ కూడా మళ్ళీ మెయిన్స్లో కూడా ఉన్నాయి. 100% అవే సబ్జెక్ట్స్ మెయిన్స్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో లేవు, కానీ ప్రిలిమ్స్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ మెయిన్స్లో కూడా ఉంది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మీరు ప్రిపేర్ అవుతప్పుడు పాలిటీ చదువుతారు, హిస్టరీ చూస్తారు, జాగ్రఫీ చూస్తారు, ఎకానమీ చూస్తారు, ఎన్వైరన్మెంట్ చూస్తారు, అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తారు. ఈ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ టాపిక్స్ చదివేటప్పుడు ఆ టాపిక్స్ అంటే కంటెంట్ పైన 360 degreesలో మొత్తం చదివేసి ఆ టాపిక్స్లో నుంచి ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలుసుకొని అవే టాపిక్స్లో నుంచి మెయిన్స్కి ఎలా వస్తాయి అన్నట్టుగా ప్రిపేర్ అయిపోండి. అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా 360 degreesలో మీరు కంటెంట్ చదవగలగాలి. లేకపోతే మీకు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 360 degrees, మీరు ఎక్కడైనా ఫస్ట్ ప్రిలిమ్స్ కానివ్వండి తర్వాత మెయిన్స్ కానివ్వండి అన్న కాన్సెప్ట్ ఉంటే 100% అది రాంగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఐ విల్ జస్ట్ టెల్ యూ. సో చాలా మంది ఐఐటీస్, ఎన్ఐటీస్కి అంటే లైక్ ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. కొన్ని కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ ఉంటుంది ప్లస్ ఐఐటీస్ లాస్ట్కి ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ నుంచే ఐఐటి, జేఈ పైన ఫోకస్ చేసి ఎంసెట్ ఇట్లా దీనిపైన వెళ్తుంది. బట్ ఐపీని ఫోకస్ చేస్తారు, ఐపీని నెగ్లెక్ట్ చేస్తారు. ఏమవుతుందంటే, నీకు ఐఐటి ఎబిలిటీ ఉన్నా నీకు ఇంటర్మీడియట్లో మార్కులు పోతాయి. నువ్వు ఇక్కడే ఫెయిల్ అయిపోతే ఇంక ఐఐటి, జేఈలో ఏం సక్సెస్ అవుతావు? సో సేమ్ అట్లాగే ఆలోచించి, సో ఫస్ట్ నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే, అయితే ఇక్కడ నేను ఏమవుతున్నాను, ఐఐటి, జేఈ కొట్టాలి, దాంతోపాటు ప్రిలిమ్స్ అంటే ఈ ఇంటర్మీడియట్ని దాని రెండింటిని ప్యారల్గా చదివిన వాడికి 2 సక్సెస్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, మెయిన్స్ ఇంపార్టెంట్, సో మెయిన్స్నే చదువుదాం, మొత్తం మెయిన్స్ చదివి ఎగ్జామ్కి 4-5 నెలల ముందు ప్రిలిమ్స్ చదువుదాం అనుకుంటే అక్కడే మీరు పొరపాటు పడతారు. లేదా ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ నుంచి మొత్తం ప్రిలిమ్సే ప్రిపేర్ అయిపోదాము, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మళ్ళీ ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయినా మెయిన్స్లో అక్కడ దెబ్బడిపోతుంది. సో దాట్స్ వై ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ఇండియన్ పాలిటీ చదివితే ప్రిలిమ్స్కి చదివి మెయిన్స్కి అదే ఉండాలి, హిస్టరీ చదివితే అలాగే సో ఏదైనా కూడా దట్ హ్యాస్ టు బి ఇన్ 2 aspects. ఇది పాయింట్. అండ్ నెక్స్ట్, సో గైస్, అండ్ దీనికంటే ముందు బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారో, ఎంతో మంది ఛానల్ని చూస్తున్నారు, వీడియోస్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్ సో చూడండి అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. 78% చూసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము చేస్తున్న ఎఫర్ట్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువ పెట్టాలంటే మీరిచ్చే బూస్టింగే మాకు మోటివేషన్లా ఉంటుంది. సో మీరు మాకు ఇవ్వాల్సిన మోటివేషన్ జస్ట్ సబ్స్క్రిప్షన్. వీడియోని లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి ఛానల్ వెళ్తుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్, సో ఈ 1 year స్ట్రాటజీ చెప్పే ముందు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నా నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, హైదరాబాద్ అయినా, ఢిల్లీలో అయినా, ఏదైనా కూడా. కానీ జాయిన్ అయ్యే ముందు ఎందుకు, ఏమిటి అని తెలుసుకొని వీ హ్యావ్ టు గో ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు మామూలుగా 10th క్లాస్ అయిపోయిన వెంటనే మనకు తెలియకుండా ఏదో ఇంటర్మీడియట్కి ఏదో కాలేజీలో వేసిస్తాం. సో మనకు తెలియకుండానే ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు వెళ్ళామో ఏంటో తెలియకుండా కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇది మన లైఫ్. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాం. సో ఎవరో ఏదో చెప్పింది కాకుండా మన పిల్లలతో అంటే లేకపోతే ఒక స్టూడెంట్ ఇంకొక ఆస్పిరెంట్తో మాట్లాడి, అంటే సివిల్ సర్వీసెస్కి కోచింగ్ అవసరమా కాదా, సో కోచింగ్ ఎలా ఉండాలి, కోచింగ్లో ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి, డబ్బులు పెడుతున్నాం, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒక్కసారి ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్గా, సెల్ఫ్ స్టడీగా ఆలోచించే ముందు మీకు మీరు ఒక సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. దెన్ డిసైడ్ వెదర్ ఇస్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఢిల్లీ. హైదరాబాద్ అయితే ఎక్కడ? సో దట్స్ వై జస్ట్ థింక్. ఆ క్వశ్చన్ చేసుకునే ముందు ఐ విల్ జస్ట్ టెల్ యూ ద ఫీచర్స్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో దీస్ ఆర్ ద
అంటే మోర్ ఫేమస్ అండ్ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ సో హూ ఆర్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ మొత్తంలో. ఇలా హైదరాబాద్ మొత్తంలో ఫేమస్ ఉన్న ఫ్యాకల్టీస్ కలయిక హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో. ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఫేమస్. వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఫ్యాకల్టీస్ ప్రతి ఒక్కరు ఐదర్ గవర్నమెంట్ జాబ్ పొందిన వాళ్ళు ఉన్నారు, లేదా యూపీఎస్సీ 2 or 3 times ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో, ఏదో ఎప్పుడో కాదు. సో ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూకి దాకా వెళ్ళొచ్చి క్రాక్ చేసిన వాళ్ళకు ఎగ్జామ్ పైన మంచి పట్టు ఉంటుంది. పిల్లల బాధలు, పిల్లలు ఎక్కడ వెనుకబడుతున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఫర్ సపోజ్ చూస్తే ఇందులో మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు, క్లాసెస్ చెప్పేవాళ్ళు, ఎంపీడీఓస్ ఉన్నారు, క్లాసెస్ చెప్పేవాళ్ళు, ఆర్కియాలజికల్ సర్వే ఇన్స్పెక్టర్ అండ్ అలాగే జిఎస్టీ ఇన్స్పెక్టర్, స్కూల్ అసిస్టెంట్. సో ఇలా ఇటువంటి కేటగిరీస్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. అండ్ మిగతా ఏ ఫ్యాకల్టీస్ అయినా కూడా దే అపియర్డ్ ఫర్ ఇంటర్వ్యూ అట్లీస్ట్ 1 or 2 times. ఆల్మోస్ట్ అందరూ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళే. దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ టీమ్. అండ్ వీళ్ళ కోసం మాతో అంటే 2027 టార్గెట్ చేసే వాళ్ళకు స్పెషల్గా ఆన్లైన్ కోర్స్ ఉంది, 1,2027. అండ్ ద సేమ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్లైన్లో కూడా ఉంది. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో క్లాస్కి ఆఫ్లైన్ అయితే 30 members మాత్రమే ఉంటారు మ్యాక్సిమం, లేదా ఆన్లైన్లో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. ఆన్లైన్కి ఎంతమంది అనేది కాన్సెప్ట్ ఉండదు. ఆఫ్లైన్లో స్టూడెంట్స్ 30 ఉంటే ఫ్యాకల్టీ 30 members ఫోకస్డ్గా చెప్తారు. అండ్ అలాగే క్లాస్ రూమ్ చాలా పెద్దగా ఉండి ఒక 30 మంది కాదు, క్లాస్ రూమ్ ఎగ్జాక్ట్గా 30 to 50 members అకామిడేషన్ ఉన్న క్లాసు, మంచి లిమిటెడ్ క్లాసు, 30 to 35 స్టూడెంట్స్ మాత్రమే పడతారు. ఆ 30 స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇంటేక్తో ఫ్యాకల్టీకి ఏమవుతుందంటే ఎఫిషియెంట్గా క్లాసెస్ చెప్పగలుగుతారు అండ్ స్టూడెంట్స్ కూడా ఎఫిషియెంట్గా క్లాసెస్ వినగలుగుతారు. ఈ లిమిటెడ్ బ్యాచ్ ఉండటమే కాకుండా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ అడగడం కానీ, వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ. అండ్ అలాగే ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ 15 minutes మీతో టైం స్పెండ్ చేస్తారు. మీ డౌట్స్ని క్లారిఫై చేయడం, మీరు రాసిన క్వశ్చన్స్ని అనలైజ్ చేయడము, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు మన దగ్గర ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకుంటే ఆన్లైన్ ఫ్రీ, లేదా సపరేట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ ఫ్రీ మాత్రమే కాకుండా మీకు వ్యాలిడిటీ, ఒక్కసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా, సెకండ్ అటెంప్ట్లో వస్తుందా, థర్డ్ అటెంప్ట్లో వస్తుందా, డజంట్ మ్యాటర్, ర్యాంక్ వచ్చేంత వరకు. దీంతో పాటు కొన్నిసార్లు ఫస్ట్ ఇయర్లో, గ్రాడ్యుయేషన్లో, సెకండ్ ఇయర్లో, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో కూడా కోచింగ్ తీసుకుంటారు. మీకు తీసుకున్న వాళ్ళు ర్యాంక్ వచ్చేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు అటెంప్ట్ ఇవ్వడానికి 4 years అవుతుంది. మీరు ప్రతి ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 1 time అడ్మిషన్ టిల్ యూ గెట్ ద ర్యాంక్. సో అది మేము ఇస్తున్న క్లాసెస్ ఏవైతే ఉన్నామో కంప్లీట్ ట్రాన్స్పరెంట్. ఈ ఫ్యాకల్టీస్ అందరికీ సంబంధించిన డెమో క్లాసెస్, ఎవ్రీ ఫ్యాకల్టీ వాళ్ళకు సంబంధించి 1 or 2 డెమో క్లాసెస్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీకు ఆఫ్లైన్లో డెమోస్ ఉంటాయి, ఆన్లైన్లో డెమోస్ ఉంటాయి. వాళ్ళు చెప్పేది మీ మనసుకు నచ్చితేనే యూ కెన్ టేక్ ద డెసిషన్. సో అంటే వీటితో పాటు ఇన్ని ఫీచర్స్ ఉన్న మేము వెరీ అఫోర్డబుల్, హైదరాబాద్ మొత్తంలో కల్లా లోయెస్ట్ ఫీజ్, ఇన్ఫ్యాక్ట్ టోటల్ ఇండియాలో కూడా లోయెస్ట్ ఫీజ్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇన్స్టిట్యూట్లోనే ఇన్బిల్ట్ రీడర్ రూమ్ ఉంటుంది, స్టూడెంట్స్తో అక్కడే ఉండి చదువుకోవచ్చు. జాయిన్ అయ్యే ముందు ఫ్యాకల్టీస్తో కాదు, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి, సో ఈ ఇన్స్టిట్యూట్ బాగుంటుందా, వీళ్ళు మనకు నచ్చినట్టు చెప్తారా అండ్ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాతనే యూ కెన్ టేక్ అడ్మిషన్. అండ్ అలాగే మేము ఏదైతే ఫీజు ఉందో అది సింగిల్ ఇన్స్టాల్మెంట్ కాకుండా 2 to 3 EMIsలో ఆప్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆప్షనల్ కూడా మేము గైడెన్స్ ఇస్తాం. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో మేము ప్రొవైడ్ చేస్తున్న ఇంపార్టెంట్ ఫీచర్స్. సో అది గైస్, 2027 టార్గెట్ చేసే కంటే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుదాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ జూన్ కదా, జూన్ 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఇక్కడ వరకు కంప్లీట్గా మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ డామినేటెడ్గా చదవాలి, 2 ఇంటిగ్రేటెడ్గా. సో లేదా ఇంకా వర్స్ట్ కేసులో సో ఇంతే చదువుదాం. ఆ తర్వాత జాన్ నుంచి మే 2027 ఇక్కడ ఏమవుతుందంటే ప్రిలిమ్స్ డామినెంట్గా, అంటే కంప్లీట్ ప్రిలిమ్స్ అని చెప్పట్లేదు, ప్రిలిమ్స్ డామినెంట్గా జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ ప్రిలిమ్స్ ఫోకస్డ్గా, లిటిల్ బిట్ మెయిన్స్ ఫోకస్డ్గా. అండ్ అలాగే మార్చ్ ఏప్రిల్ మే 3 నెలలు కంప్లీట్ ప్రిలిమ్స్తో. సో అలా మన స్ట్రాటజీ ఉండబోతుంది. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో సిలబస్ 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 2027 బ్యాచ్కి సంబంధించి 10 monthsలో టోటల్ సిలబస్ అయిపోతుంది. 2 months రివైజ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. 2028 బ్యాచ్ వాళ్ళు కూడా మా దగ్గర ఎన్రోల్ అవ్వచ్చు. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, సెకండ్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్, సో మీరు ఏమవుతుందంటే ఈ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఐఏఎస్,
లేదా ఐపీఎస్. సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటారంటే ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సో ఎప్పుడు కూడా డు నాట్ గో ఫర్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటుంటా అంటే, సో దీనికి ప్రిపేర్ అవ్వాలి కదా. సో మనకు మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి, మోర్ నంబర్ ఆఫ్ వీడియో క్లాసెస్ వినాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇటువంటి థింగ్స్తో ఉండకండి. సో ఎప్పుడైనా కూడా లిమిటెడ్. సో సివిల్ సర్వీసెస్ ఎస్ గొప్ప స్థాయి, కానీ ఆ గొప్ప స్థాయికి గొప్ప ప్రయత్నాలు కావాలి, కానీ ఎక్కువ పుస్తకాలు అక్కర్లేదు. ఓవర్లోడ్ అవ్వకండి. అండ్ దీంతో పాటు కొంతమంది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్కి వెళ్ళిపోతారు. అదేంటంటే సివిల్స్ కష్టం కదా, ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై చేద్దాం, సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ అవుదాం, థర్డ్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాం అలాగే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ అటెంప్టే పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొత్తం ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు లేరు. సో ఖచ్చితంగా టైం పడుతుంది అని మీకు మీరే ఫస్ట్ అటెంప్ట్లో ఒక నెగిటివ్ ఇండికేషన్ పెట్టుకోకండి. సో ఐ జస్ట్ టెల్ యూ, జనరల్గా చాలా రికార్డ్స్ ఉంటాయి ఐపీఎల్లో కానీ, వన్డే ఇంటర్నేషనల్లో కానీ. ఐపీఎల్ తీసుకుందాం. సో మోర్ నంబర్ ఆఫ్ సెంచరీస్ కానీ, అంటే తక్కువ బాల్స్లో సెంచరీ కొట్టడం కానీ ఏమనిపిస్తుంది అంటే ఆ పెద్ద బ్యాటర్, ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ వాళ్ళకే సాధ్యమవుతుంది అనిపిస్తుంది. కానీ వైభవ్ సూర్యవంశీ 15 yearsకి ఒక వ్యక్తి ఇది సాధిస్తాడు, సాధించగలడు అన్న ఆలోచన కూడా లేదు. హీ డిడ్ ఇట్. అంటే ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ కొట్టని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అట్ ద సేమ్ టైం కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యూపీఎస్సీ కష్టమైన ఎగ్జామినేషన్, సో దానికి చాలా టైం పడుతుంది, దానికి చాలా బుక్స్ చదవాలి, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు లేరు. సో అదొక జంతర్ మంతర్, సో సూపర్ హీరోస్కి మాత్రమే అవుతుంది, అటువంటివేవి పెట్టుకోకండి. మీరు ప్రిపరేషన్ కంటే ముందు, సో అడ్మిషన్ కంటే ముందు, బుక్స్ కొనే కంటే ముందు ఫస్ట్ థింగ్ మీకు కావాల్సిందల్లా ఏంటంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. మొన్న ప్రిలిమ్స్ పేపర్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ప్రిలిమ్స్ పేపర్ ఎలా వస్తుందో నీకే కాదు అందరికీ అలాగే వస్తుంది. ప్రిలిమ్స్ పేపర్ కష్టంగా వచ్చినా, ఇష్టంగా వచ్చినా, ఎలా వచ్చినా కూడా we will crack that exam. So let's be confident. First of all, మీకు ఎగ్జామ్కి కావాల్సింది కాన్ఫిడెంట్. సో ఒక లాంగ్ జర్నీ ఉంటుంది అని అనుకోకండి. 1 year అంతఃకరణ శుద్ధితో ప్రిపేర్ అవ్వండి. సో ప్రాక్టికల్గా కోర్ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేస్తూ, న్యూస్ పేపర్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తే 100% ఫస్ట్ అటెంప్ట్లో అవుతుంది. సో డు నాట్ టేక్ ఎనీ నెగటివ్ మార్క్స్. సో ఇప్పుడు మీరు చూడండి, ఆర్సీబీ ఎవరైనా ఊహించారా? ఆర్సీపీకి ఇంకా కప్పే రాదనుకునే స్టేజ్ నుంచి అదే ఆర్సీపీకి 2 కప్స్ వచ్చేసాయి. సో మనం సాధించేంత వరకు మనం సాధిస్తాము అని ఎవరికి తెలియదు. సో ఒక పేరెంట్ ఈజ్ ఎ కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. సో ఆయన వాళ్ళ పిల్లడు, సార్ నా పై అధికారుల్ని చూశాను, మా వాడిని అలా తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో 21 yearsకే మీకు అనిపించవచ్చు నేను చాలా అత్యాశతో ఉన్నాను, మా వాడు ఇప్పుడు 18 సంవత్సరాలు, 21 years వరకు క్రాక్ చేయాలంటే ఏం చేయాలో మా వాడిని మీ చేతిలో పెడతాను. అంటే దెర్ ఈస్ నథింగ్. మనము మనకి ఏదైతే టార్గెట్ గోల్ ఉంటుందో, లక్ష్యాన్ని పెట్టుకోవడం ఎవరికీ తప్పలేదు. యంగెస్ట్ ఐఏఎస్, యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. కానీ మనం ఎంత కసిగా అయితే మన గోల్ని సాధించాలనుకుంటున్నామో మన ఎఫర్ట్స్ కూడా అంతే కసిగా ఉండాలి. సో ఎలా ఉంటుందంటే, సో లైక్ ఇప్పుడు ఒక బర్త్డే ఉంటుంది, రోజంతా బర్త్డే కాదు. సో వచ్చావు, సో బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ 1 hour గెటింగ్ బ్యాక్ టు ద స్టడీస్. ఫెస్టివల్ ఉందా 1 or 2 days, సో ఫెస్టివల్కి ఇన్వాల్వ్ అయిపోయాను, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద స్టడీస్. ఎప్పుడైనా కూడా నీ ఫోకస్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా గ్యాప్తో మళ్ళీ వచ్చేసేయాలి. నువ్వేదో ఎక్కడికో ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళావు, మళ్ళీ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయి మళ్ళీ వచ్చేసి ఇలా కాదు. సో 1 year పాటు అంతఃకరణ శుద్ధితో దీనిపైన ఫోకస్ చేయి, కాన్ఫిడెన్స్తో ఫోకస్ చేయి. సో నువ్వు ఫోకస్ చేస్తావు కానీ కాన్ఫిడెన్స్ ఉండదు, మన వల్ల ఏమవుతుంది అని రోజు 12 గంటలు కూర్చుంటావు, కానీ మైండ్కి ఏమో నెగిటివ్ సిగ్నల్స్. సో ఇవేవి పెట్టుకోకండి. యావరేజ్ మీడియోకర్ స్టూడెంట్ అయినా కూడా కాన్ఫిడెన్స్తో ఇలాగా ప్రాక్టికల్లీ అచీవబుల్ టార్గెట్స్తో మీరు ప్రయత్నం చేస్తే 100% అవుతారు. సో ఇట్లా యూపీఎస్సీ ఓన్లీ ఐఐటిఎన్స్కే వస్తుంది, యూపీఎస్సీ బాగా టాపర్స్కే వస్తుంది, యూపీఎస్సీ ఒక హైపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది కాదు. యూపీఎస్సీ నీడ్స్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. సో మీరు ప్రాక్టికల్గా చదవాలి, అట్ ద సేమ్ టైం మైండ్ మెచ్యూర్డ్ అండర్స్టాండింగ్తో మీ చుట్టూ ఉన్న జరుగుతున్న థింగ్స్ ఏవైతున్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. సో అది, సో బీ కాన్ఫిడెంట్. అండ్ నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. సో అండ్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, ఎప్పుడైనా కూడా మంచి థింగ్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి చెప్పాలి అంటారు కదా. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్లో ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో వీఆర్ హ్యావింగ్ 1 year ప్లాన్. మీకు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీడే ఈ 1 year ప్లాన్. ఎవరు చాలామంది ఏం చేస్తారంటే
ఒకరోజు ఈ టాపిక్స్ చదవండి అని చెప్పి దానికి రిలేటెడ్ సోర్సెస్ ఇచ్చి సో ఇలా చదవండి లేకపోతే ఇవని చెప్తారు. కానీ మేము అలా కాదు. ఒక డేలో ఏం చేస్తున్నాం అంటే ఒక కోచింగ్ తీసుకునే పర్సన్కి ఇండియన్ పాలిటీ 2 అవర్స్ వీడియో క్లాస్ చూడండి. 2 అవర్స్ వీడియో క్లాస్తో పాటు 45 మినిట్స్ మెటీరియల్ చదవండి, 15 మినిట్స్ రివైజ్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ ఒక సబ్జెక్టు వినడంతో పాటు చదవడం. సేమ్ అట్లాగే 3 అవర్స్ ఇండియన్ హిస్టరీ వినడంతో పాటు చదవడం. సేమ్ అట్లాగే ఎథిక్స్ ఇంటిగ్రిటీ చూడండి. ఈ రెండు కూడా ఏమున్నాయి, ప్రిలిమ్స్కి ఉన్నాయి ప్లస్ మెయిన్స్కి కూడా ఉన్నాయి. ఈ ఎథిక్స్ ఓన్లీ మెయిన్స్కి ఉంది, కానీ ఇది ఒకప్పుడు. మొన్న కూడా ఎథిక్స్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఈ ఎథిక్స్ ప్రిలిమ్స్లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 3 అవర్స్. అండ్ అలాగే ఎవ్రీడే చూడండి హిందూ న్యూస్ పేపర్. నీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఎవ్రీడే మీరు హిందూ న్యూస్ పేపర్ మళ్ళీ ఆర్టికల్ టు ఆర్టికల్ ప్రతి పాయింట్ టు పాయింట్ కాదు, న్యూస్ పేపర్ని ఒక సింపుల్ గ్లాన్స్గా మీరు ఒక కటింగ్ షాప్కి వెళ్తారు, సో వెయిట్ చేస్తూ ఉంటారు, బయట పేపర్ ఉంటుంది, సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి పేపర్ని ఇట్లా చూస్తూ ఉంటాం. సేమ్ అట్లాగే పేపర్లో చూస్తే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. తెలిసిన తర్వాత అది ఎందుకు జరుగుతోంది, ఎందుకు గొడవ, ఇలా పేపర్ చూస్తూ ఉంటే ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఆ క్యూరియాసిటీ జనరేట్ అయినప్పుడు రేపు అదే టాపిక్ క్లాసులో చెప్పేటప్పుడు అమ్మో మొన్న న్యూస్ పేపర్లో విన్నాను కదా, అది ఖచ్చితంగా ఫోకస్డ్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి శ్రద్ధగా వింటాం. అందుకే న్యూస్ పేపర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అయితే ఎడిటోరియల్కి టైం తీసుకుంటుంది, ఎడిటోరియల్ కాకుండా జస్ట్ న్యూస్ పేపర్ని కవర్ చేయండి. దీంతో పాటు ఎవ్రీడే పిఐబి, సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ పిఆర్ఎస్ ఇండియా, ఈ రెండింటిని కలిపి ఒక 30 మినిట్స్. సో ఇది చాలా రోజుకి ఎన్నో ఆర్టికల్స్ వస్తాయి. ఇప్పుడు మొన్న వచ్చిన యూపీఎస్సీలో 65 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా పిఐబి నుంచి వచ్చినాయి. అయితే పిఐబి నుంచి వచ్చాయన్నా కానీ రోజు ఒక 20-30 ఆర్టికల్స్ ఉంటాయి. అన్నీ చదవాలంటే సో మచ్ ఓవర్లోడ్ అయిపోతుంది. కానీ పిఐబి జస్ట్ అబ్జర్వ్ చేయండి, సో ఏం ఇంపార్టెంట్ కాదని కొన్ని రోజులు అవుతే మీకే అర్థమవుతుంది. సో ఇలా రోజు ఈ టైం మీరు స్పెండ్ చేసిన తర్వాత ఎవ్రీడే 15 మినిట్స్ ఒక ఆన్సర్ రైటింగ్. అంటే ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చదివిన తర్వాత మీకు కొన్ని అబ్జర్వేషన్స్ చేసి ఉంటారు. ఫర్ సపోజ్ బెంగాల్లో ఎలక్షన్స్ ఓడిపోవడం, లేకపోతే మొన్న ఆర్సీబీ గెలిచింది, సింపుల్ ఎగ్జాంపుల్, ఆర్సీబీ గెలిచింది. చాలామంది యంగ్ జెన్జీ అంటారు కదా, సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళ సివిక్ రెస్పాన్సిబిలిటీస్ని మర్చిపోయి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తావు, ఇక్కడ వీళ్ళెక్కడ మనుషులరా, సో వాళ్ళకి ఎక్కడ ఈ లోపించింది, ఎక్కడ మెచ్యూరిటీ తప్పింది, సో అవేర్నెస్ ఎక్కడ తప్పింది, అది నువ్వు కామన్ అబ్జర్వేషన్స్ చేస్తావు. ఒక 15 మినిట్స్ నువ్వు చేసిన అబ్జర్వేషన్స్ని రాసే. ఎవ్రీడే 15 మినిట్స్ ఏదో ఒకటి రాస్తూ ఉండాలి. రాస్తే రైటింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. రైటింగ్ అనేది ఒక స్కిల్, అది ఎవరో చెప్తే వచ్చేది కాదు, నీ అంతట నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. సో ఇలా చేస్తావు. దాంతోపాటు ఎవ్రీడే ఒక 1.5 అవర్స్ ఎన్సీఆర్టీ, ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ, ఏ ఎన్సీఆర్టీ చదవాలో మేము చెప్తాం. సో ఈ వేలో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ డైలీ ఒక 11.5 అవర్స్, 11.5 గంటలు మీరు ఆఫ్లైన్కి రాకుండానే ఆన్లైన్లో ఏం చేయాలో మీకు చెప్తున్నాను. అండ్ సేమ్ ప్రోగ్రామ్ హైదరాబాద్, అంటే సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కూడా రన్ అవుతుంది. మీరు జస్ట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి అందులో అనుసంధాన్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే, సో అందులో కోర్స్తో పాటు డైలీ ప్లానర్ అని ఉంటుంది. డే 1, డే 2, డే 3, డే 4 ఇలా 1, 2, 3, 4 ప్లాన్లో డైలీ 11.5 అవర్స్ చదివితే మీరు 150 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. సో చూడండి, సో 37th డే, సో సేమ్ అట్లాగే 42nd డే, సో 46th డే, సో ఈ విధంగా టోటల్ ఒక 150 డేస్లో సో డైలీ 11.5 అవర్స్ స్పెండ్ చేస్తే, సో చూడండి ఒక 150 డేస్. ఇక్కడ చూడండి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకానమీ, ఇండియన్ సొసైటీ అండ్ ఎవ్రీడే ఈ థింగ్స్ 150 డేస్లో టోటల్ సిలబస్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఆప్షనల్లీ నేను ఇవ్వలేదు, మీరు ఆప్షనల్కి కూడా టైం పెట్టుకుంటే కొంచెం పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 200 డేస్లో సిలబస్ అయిపోతుంది, మిగతా టైంలో నువ్వు రివైజ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్కి. ఇదే ఫార్మాట్లో ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్లో సో వీఆర్ గోయింగ్ టు కవర్ సిలబస్ ఫర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 10 నెలల్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 150 to 170 డేస్లో టోటల్ సిలబస్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ దేర్ ఈస్ అనదర్ థింగ్, ప్రాజెక్ట్ గ్రాడ్యుయేట్స్. సో మీకు కనబడుతుంది ప్రాజెక్ట్ డ్రీమర్ ఫర్ గ్రాడ్యుయేట్స్ లేదా అండర్ గ్రాడ్యుయేట్స్. ఇంటర్మీడియట్ చేస్తూ లేకపోతే బీటెక్ చేస్తూ డిగ్రీ చేస్తూ ఉండే వాళ్ళకు రోజు టైం దొరకదు, కానీ వాళ్ళు 4-5 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు. వాళ్ళ కోసం ఏం చేస్తుంది చూడండి, 1.5 అవర్ ఒక సబ్జెక్ట్, 1.5 అవర్ ఒక సబ్జెక్ట్, 3 అవర్స్. అండ్ నెక్స్ట్ అలాగే ఒక 1.5 అవర్ ఎన్సీఆర్టీ.
ఒకవేళ మీకు ఇది కూడా తగ్గితే మీరేం చేస్తారంటే ఈ సబ్జెక్టు స్కిప్ చేయండి. ఒక 1.5 అవర్ ఒక సబ్జెక్ట్ ప్లస్ 1.5 అవర్ కరెంట్ అఫైర్స్, ఇలా 3 అవర్స్ స్పెండ్ చేసుకొని, సో మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా డైలీ ప్లానర్ 1, 2, 3, 4, 5, 6 అన్నట్టుగా ఉంటుంది. జనరల్గా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకునే వాళ్ళకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సరైన గైడెన్స్, ఎప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీకు ప్రాబ్లం లేకుండా క్లియర్ కట్ ప్లానర్తో ఇచ్చాం. ఈ 150 డేస్ ప్లానర్ ఏదైతే ఉంటుందో, సో మీకు కావాలనుకుంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే. ఈ కోర్స్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఐ విల్ రెస్పాండ్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా వర్చువల్గా అవైలబుల్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి మీరు ఎవరైతే యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఈ ప్రిపరేషన్తో పాటు మీకు ఒక మెంటార్ దొరక్కపోవడం, మెంటార్ లేకపోవడం. మెంటార్షిప్ అని చెప్పి చాలా థింగ్స్ ఉంటాయి, బట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యొక్క మెంటార్షిప్ యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం చూస్తూ ఉంటే యూపీఎస్సీ స్టూడెంట్స్, సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ క్లాసెస్ విన్నప్పుడు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఫ్యాకల్టీతో మాట్లాడాలి అని చాలా అనుకుంటారు. ఈ ఫ్యాకల్టీతో కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఫ్యాకల్టీకి ప్రిపరేషన్కి సంబంధించి చాలా టిప్స్ తెలుసు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే మనకి ఇవన్నీ కూడా చెప్పి మనం ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు తహతహలాడుతూ ఉంటారు, కానీ ఆ ఫ్యాకల్టీ కాంటాక్ట్ కమ్యూనికేషన్ దొరకదు. కానీ మన దగ్గర ఎవ్రీ స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక మెంటార్ని అందించడం జరుగుతుంది. ఈ మెంటార్ రోల్ ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు మనకు జనరల్గా క్లాస్ టీచర్ అన్నట్టు ఉంటుంది. ఎవ్రీ క్లాస్కి ఒక టీచర్ ఉంటుంది. ఆ టీచర్ మొత్తం ఆ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు రావట్లేదు, బాగా చదువుతున్నారా, చదవట్లేదా, ట్రాక్ రికార్డ్ మొత్తం ఆ టీచర్ దగ్గర ఉంటుంది. సేమ్ ఇలాగే ఈ ప్రిపరేషన్ అవుతున్న ప్రతి స్టూడెంట్ పర్ఫార్మెన్స్, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా, ఎగ్జామ్ రాయట్లేదా, నీ పర్ఫార్మెన్స్ ఎందుకు లో ఉంది, ఎందుకు మెయిన్స్ క్వశ్చన్స్ రాయట్లేదు, నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు. సో ఈ 10 మంది ఎవ్రీ డే దే ఆర్ ఇన్ టచ్ విత్ అ మెంటార్. సో ఈ మెంటార్ అనేది స్పెషల్ మెంటార్షిప్ ఫీజు ఉండదు, కోర్సులోనే మెంటార్ ఉంటాడు. సో ఈ మెంటార్ మీతో మాట్లాడి, సో ఎవ్రీథింగ్ దే విల్ రిజాల్వ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మెంటార్తో పాటు యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నేను ఎవ్రీ డే అకాడమీలో అవైలబుల్ ఉంటాను. యూ కెన్ కమ్, యూ కెన్ స్పీక్ టు మీ, యూ కెన్ రిజాల్వ్ ఆల్ యువర్ డౌట్స్. సో ప్లాన్తో పాటు దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ ఫర్ సపోజ్ మీరు ఒక దగ్గర కోచింగ్ తీసుకుంటే మీరు ఐఏఎస్ అవుతారు అంటే ఆ కోచింగ్ ఫీజు ఎంత ఎక్కువైనా, కొన్ని కోట్ల రూపాయలైనా కట్టడానికి ఎవ్రీవన్ ఆర్ రెడీ. అంటే ఎంత డబ్బులు ఎక్కువ పెట్టి కోచింగ్లో జాయిన్ అవుతే సెలక్షన్ రేట్ అంతా వస్తుంది అన్న ఫాల్స్ బిలీఫ్లో ఉండకండి. కోచింగ్ ఫీజు కట్టినంత మాత్రాన నీ సెలక్షన్ డిసైడ్ అవ్వదు. కోచింగ్తో పాటు నువ్వు ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు, క్లాసెస్ విని ఆ విన్న క్లాసెస్ని నువ్వు ఎలా గ్రాస్ప్ చేస్తున్నావు, సో దాన్ని నువ్వు ఎలా మెచ్యూర్డ్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఎలా పేపర్ పైన ప్రజెంట్ చేస్తున్నావు అన్న దానిపైన నీ సక్సెస్ ఆధారపడుతుంది. అంతేగాని 100% కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వగానే ద సక్సెస్ విల్ నాట్ కమ్. పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఐ డూ రిమెంబర్ ఒక ఫాదర్ మన అకాడమీలో కన్సిస్టెంట్గా ఒక 2 వారాల పాటు మాట్లాడి, సో మన దగ్గర ఆల్రెడీ ఐఐటియన్స్ ఉన్నారు, సో తన కూతురు 2nd ఇయర్ ఐఐటి హైదరాబాద్లో ఉంది, అంటే జాయిన్ అవ్వడానికి వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ రేపు వస్తానంటే ఇవాళ మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు ఆయన డెమోస్ కూడా వినలేదు, అసలు వచ్చి మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు. సార్ ఏమైందంటే, సార్ నేను ఢిల్లీలో ఉన్నాను, ఎందుకంటే పొద్దున్నే మా అమ్మాయిని జాయిన్ చేశాను. సార్ ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడితే కదా మీకు తెలిసేదంటే, అలా ఏం లేదు సార్, నా ఫ్రెండ్ చెప్పాడు ఢిల్లీకి తీసుకెళ్తేనే సక్సెస్ అవుతుందంట. అంటే లైక్ సరే సార్ మీ ఫ్రెండ్కి అంటే ఈ యూపీఎస్సీ పైన ఏం నాలెడ్జ్ ఉందంటే అదేం లేదు, సో తనకి ఇంకెవరు చెప్పారంట. అంటే అక్కడికి వెళ్ళి 1,50,000 1.5 lakhs 1 go పే చేశారు. ఏమొస్తుందండి కోచ్ అంటే, ఢిల్లీలో జాయిన్ అవుతే సెలెక్ట్ అవ్వడం, లేకపోతే ఎక్కువ ఫీజు ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లో, ఇన్ఫ్యాక్ట్ మేము అఫోర్డబుల్ అన్నాం కదా, వాళ్ళు మాకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మాకంటే డబుల్ ఉంటుంది. అంటే మాకంటే డబుల్ ఉన్నంత మాత్రాన క్వాలిటీని ఇంకా డిఫరెంట్గా చెప్పరు. ఫ్యాకల్టీస్ని చూపించాము, డెమోస్ చూపించాము, ఇంతకంటే ఏం అవసరం. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అబ్జర్వ్ చేయండి. సో మీ సక్సెస్ అనేది మీరు ఎంత డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకున్నామో అన్నది కాదు, మీకు ఎంత మంచి మీ పిల్లలకు ఆ స్టూడెంట్కి ఎంత మంచి మెంటార్తో పాటు ఎంత మంచి గైడెన్స్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్లో మీకు తోడుంటాం మంచి క్లాసెస్తో, అదే ప్రిపరేషన్లో మెంటార్తో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. మీరు సడన్గా ఫోన్ చేసి మా వాడు ఎలా చదువుతున్నాడు,
ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పినా కూడా వితిన్ 5 మినిట్స్‌లో మా దగ్గర రికార్డ్ ఉంటుంది, మీతో చెప్తాం. మా ఫ్యాకల్టీకి మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ కూడా తెలుసు. స్టూడెంట్స్ పేరు పెట్టి పిలిచి మాట్లాడతారు. అంటే మీ పేరు ఫ్యాకల్టీకి తెలుసు అంటే మీరు ఫ్యాకల్టీతో ఎంత ఇంటరాక్ట్ అవుతారు, మీ పెర్ఫార్మన్స్‌ని ఫ్యాకల్టీ ఎంతగా అబ్జర్వ్ చేస్తారో యూ కెన్ అండర్‌స్టాండ్. సో అది గైస్. సో 2027 మే 23న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. నువ్వు నిజంగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి అనుకుంటే బెస్ట్ కోచింగ్ కోసం సెర్చ్ చేస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ దేర్ ఫర్ యూ. కోచింగ్ అవసరం కాకుండా మీరు సెల్ఫ్ స్టడీతో ప్రిపేర్ అవ్వాలన్నా, సో ఆల్రెడీ బెస్ట్ బుక్స్ ఏంటి ఇవన్నీ కూడా వీడియో చేశాను. మీరు బెస్ట్ బుక్స్తో పాటు జస్ట్ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని విజిట్ అవ్వండి, నన్ను కలవండి. ₹1 కూడా ఛార్జ్ చేయము. సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకు కూడా బెస్ట్ గైడెన్స్ ఇస్తాము హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో. మా దగ్గర మెటీరియల్స్ ఇంక్లూడ్ అయిపోతుంది కోర్సులో, అండ్ మా దగ్గర టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఎస్ఏ కోసము, ఆప్షనల్ కోసము, టెస్ట్ సిరీస్ కోసము సపరేట్గా ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వీఆర్ లొకేటెడ్ అట్ ఎస్ఆర్ నగర్, సో ఫార్ ఫ్రమ్ అశోక్ నగర్. అశోక్ నగర్ ఈజ్ అ హబ్ ఫర్ సివిల్ సర్వీస్ అనుకుంటారు, బట్ అక్కడ లేనిపోని ఒక భయం అనేది ఒక జనరేట్ అవుతుంది. భయంని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మీరు భయపడుతూ ప్రిపేర్ అవుతే ఎక్కడ సెలెక్ట్ అవుతారు? భయం లేకుండా ప్రిపేర్ అవుతూనే సో యుల్ గెట్ ద థింగ్స్. సో దానికి ఫస్ట్ థింగ్ యూ నీడ్ ద కాన్ఫిడెన్స్. అందుకే 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్తో మీ ముందుకు వచ్చా. అండ్ అలాగే సివిల్ సర్వీసెస్కి కావాల్సిన ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ నేను ఇలా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో యూ కెన్ ఫీల్ మీ యాజ్ యువర్ బ్రదర్. నేను సివిల్ సర్వీసెస్ అన్ని అటెంప్ట్స్ అంటే నేను ఎగ్జాస్ట్ అయిపోయాను 2019లో. సో నేను అంటే అన్ని ప్రిలిమ్స్ అంటే ఒక ఫస్ట్ అటెంప్ట్ తప్పించి మిగతా 5 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి 5 మెయిన్స్ రాసి 2 టైమ్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఎంతో మంది బ్యూరోక్రాట్స్తో అండ్ అలాగే ఎంతో మంది ఆస్పిరెంట్స్తో టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఆస్పిరెంట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కలబోతతో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి డైరెక్టర్గా ఉన్నాను. సో మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, గైడెన్స్ కోసం యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ అట్ ఎనీ టైమ్. రోహిత్ సార్తో మాట్లాడతాను అని మా వాళ్ళకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసినా వాళ్ళు నాతో కాల్ చేయిస్తారు. అండ్ ఈ నంబర్కి వాట్సాప్ కాల్ అంటే మెసేజ్ మాత్రమే చేయండి, అవసరాన్ని బట్టి నేనే కాల్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే బిగినర్స్ 2027లో ర్యాంక్ కొట్టాలి అని చాలా కసితో ఉన్నారో ఆ కసికి మేము ఒక ఆర్జం లాగా, ఒక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేసి మీ విజయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.